శ్రీమాత్రే నమః. సుఖజనక సంవాదం. విప్రేంద్ర, నువ్వు అన్నది నిజమే. అసత్యం ఏమీ లేదు. అలాగే జరిగి ఉంటుందని నా అభిప్రాయం కూడా. సరే, దానికేమి, వంశచరిత్ర కాసేపు అలా ఉంచుదాం. నువ్వు గురుపుత్రుడివి. గురువు నాకు పరమపూజ్యుడు. పితృబంధాన్ని విడిచిపెట్టేసి నువ్వేమో అరణ్యాలకు పోవాలి అనుకుంటున్నావు. వెళతావు. వెళ్ళాక నీకు అక్కడ మృగాలతో అనుబంధం ఏర్పడుతుంది. ఏర్పడదా? సృష్టి అంతటా ప్రాణికోటి ఉంది. మరి నిస్సంగత్వం నీకు ఎలా సాధ్యపడుతుంది? ఆహారం కోసం, అది ఆకో అలమో ఏదైనా కానీ దానికోసం చింత తప్పదు కదా. మరి నిశ్చింతుడివి ఎలా కాగలుగుతావు? వనాల్లో ఉన్న దండాజనాల చింత ఎటూ తప్పదు. అలాగే ఆలోచించకపోయినా నాకు రాజ్యచింత తప్పదు. మోక్షానికి వికల్పాలు వస్తాయని ఊహించి నువ్వు దూరదేశాలకు పోవాలనుకుంటున్నావు. నాకు అలాంటి వికల్ప సందేహం లేదు. సర్వదా నిర్వికల్పుణ్ణి. హాయిగా తింటాను, సుఖంగా నిద్రపోతాను. నేను బద్ధుణ్ణి కాను. అలాగే జ్ఞానం ఉంది కనుక నాకెప్పుడూ సుఖమే, నీకెప్పుడు దుఃఖమే. బద్ధుణ్ణి అంటున్నావు కనుక అందుచేత ముందు నీవు ఆ శంకను తొలగించుకో, సుఖపడతావు. ఈ దేహం నాది కాదు, ఈ బంధం నాది కాదు అని గ్రహించడమే ముక్తత్వం అంటే. అలాగే ఈ ధనం, ఈ గృహం, ఈ రాజ్యం ఇవేవీ నావి కానే కావు అని జనకుడు ముగించాడు.